నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగుపెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా తొలి రోజు శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ఛాంబర్ కి తిరిగి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ రూమ్ నంబర్ 212లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా
మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే సంబంధిత ఫైల్ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు. గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని, గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించే విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమం, నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్, న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రావు, వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ, ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్, న్యాయ మైనార్టీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. నేను దాదాపుగా 85 నుంచి కూడాను 84-85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైళ్ళ మీదనే మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి. అది నా బ్రెయిన్ చైల్డ్ వక్ఫ్ బోర్డు. నాకు దాని గురించి మైనార్టీ సంస్థ, దీని గురించి మైనార్టీ దీన్ని నామకరణం చేసింది మేము. ఇవన్నీ వేరే ఉన్నాయి. ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు. ఇది వక్ఫ్ బోర్డు ఆ రెవెన్యూలో ఉన్నది. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది. దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షతలో మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో, అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారో, మైనార్టీలు ఏ భాగాలు వస్తాయో వారందరి కోసం అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి, పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం, మరి దాన్ని 3 పూలుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు. నర్సరావుపేటలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి, ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం అందాలన్నది తన లక్ష్యమని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. నర్సరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులతో సమీక్షించడం జరిగింది. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లో కొంతమంది వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు. ఆక్రమణకు గురైన ప్రతి గజం భూమిని అర్హులకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీకు అండగా ఉన్నాం. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా ఈ పంట కాలంలో మొత్తం కూడా పూర్తి చేశారు. పూర్తి చేసి అక్రమంగా లేఅవుట్ వేయడం, రియల్ ఎస్టేట్ చేయడం అనేది కొన్ని వందల ఎకరాలు ఈ కాలువ మీద కానీ, డొంకలు కానీ, రైతు వెళ్ళే రోడ్డు, డొంక రోడ్లు ఇవన్నీ కూడా మూసేశారు. దాని మీద మాకు మాస్టర్ ప్లాన్ పనిచేయాలి. ఎక్కడైతే ఇప్పుడు ఉప్పలపాటు దగ్గర చాయ్ బాలాజీ ఉంది, దాంట్లో 46 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారు. దాంట్లో పంట కాలువలు ఉన్నాయి, డొంక రోడ్లు ఉన్నాయి, మరి పంట కాలువలు ఉన్నాయి, చెక్ డ్యామ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మూసేశారు. మాకు దాని మీద మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ ముసుగునియో చాలా రిలేటెడ్ చేసే ప్రాంతాల్లో కూడా పంట కాలువలు పూర్తి చేయాలి. మాకు ఆ మాస్టర్ ప్లాన్ అందజేయాలి. కంపల్సరీ మాకు స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. 5 ఏళ్ళుగా ఎంత ఆక్రమించారు, ఎంత నష్టం జరిగింది, అలా ఒకటి మీరు తీసుకొచ్చారు. మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. పాలపాడు రోడ్ అంటే లింగముంట ఏరియా అంతా జరిగింది. అది మీరు ఎన్నేటట్టున్నారు కానీ నాకు తెలియదు. మీ పరిధిలో మరి లింగముంట
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.